మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము లావేర్ మండలం గోవిందపురం పంచాయతీ ఇద్దరిపాలెం గ్రామం అండి మాది. అక్కడ నుంచి అయోధ్య వెళ్తున్నాం. బండి మీద మా నాన్నగారిని తీసుకుని వెళ్తున్నామండి. నడిచేయండి. ఆయన 93లో కాశీ నడిచి తీసుకెళ్లారు నన్ను. అప్పట్లో అయోధ్య వెళ్ళలేకపోయారు. అక్కడ అల్లర్లు జరిగి కర్ఫ్యూ పెట్టేశారు. అప్పుడు అన్నారనమాట ఆయన, నేను బ్రతికొండగా అయోధ్య తయారైపోద్ది, ఇదే నీకు సత్యము, లేదంటే నువ్వు మరి నమ్మక్కర్లేదు నా మాట, అప్పటి వరకు నేను బతికుంటే మాత్రం నన్ను బండిలో తీసుకురావాలా, అయోధ్య తయారైపోయిందాక నేను ఉంటానని అన్నారండి ఆయన. నాన్నగారి మాట మీరు నాన్నగారి మాటకి ఆయనకు మాట ఇచ్చాను కాబట్టి ఈ రోజు నేను ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నా సరే మాట నిలబెట్టుకోవడం కోసం ఆయన తీసుకుని వెళ్ళవలసి వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు అయోధ్య నరేంద్ర మోడీ గారు బాగా ఇచ్చేసారు కదా, బాగా చేశారని అంటున్నారండి, మేమైతే చూడలేదు. ఇల్లు నరేంద్ర మోడీ గారి సహకారాలు అన్నీ ఉంటాయి, ముఖ్యమంత్రి గారి సహకారాలు కూడా మీకు అందుతాయి, భగవంతుడు ఆశీస్సులు కూడా మీకు ఎల్లవేళ ఉంటాయి. ఓకే బాబాయ్. ఓకే. థ్యాంక్ యూ.